వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నాకు కొన్ని వీడియోలు చూసినప్పుడు ఏంద్రా బాబు వీళ్ళు ఇట్లున్నారు, వీళ్ళని ఎవరికైనా చూపిస్తే మంచిది అనిపిస్తుంది. ఒక వీడియో చూపిస్తా చూడండి. ప్రసాదం పెట్టదు అని నువ్వు ఎందుకు పెడుతున్నావు? ఎవరు అడిగారు నేను ప్రసాదం పెట్టమని? మేము అడిగామా? నేను మీ గుడి ముందు నిలబడి మీ గుడి ముందు నిలబడి మాకు ప్రసాదం పెట్టండి అని చేస్తాడని అడిగాడు మిమ్మల్ని? మీ గుడి ముందు నిలబడి ఏ ముస్లిం అయినా మాకు ప్రసాదం పెట్టండి అని అడిగాడా? అడిగినప్పుడు మా ప్రసాదం తీసుకోండి, మా ప్రసాదం తీసుకోండి ఎవరు అడిగారు మిమ్మల్ని? నీకు బాగా మొదలెక్కిందిరా గోవర్ధన. నీ హిందుత్వం చెప్పలేదా? అట్టనమాట. ఇప్పుడు చెప్పండి, ఏ గుడి ముందు నిల్చొని ఏ క్రైస్తవుడు ఏ ముస్లింలు అడగడు, మేము పెట్టం కూడా. ఒకవేళ మేము ప్రసాదం తినే దగ్గర మీరు కనబడితే తీసుకుంటారా అని అడుగుతాం. కానీ పుస్తకాలు పట్టుకొని ఇల్లు తిరుక్కుంటూ ఎవరు భయ్యా? మా దేవుడు రోగాలు తగ్గిస్తాడు, మా దేవుడు ఆర్థిక ఇబ్బందులు తగ్గిస్తాడు, 5 కిలోల బియ్యం ఇస్తాము, కేజీ నూనె ఇస్తాము, 1 కేజీ చింతపండు ఇస్తామని మత మార్పిడి చేస్తుంది. ఎవరు భయ్యా? సండే స్కూల్కి రండి బాగుంటుందని పిల్లల్ని తీసుకెళ్తూ మత మార్పిడి చేస్తుంది. రోడ్డు లేకుండా, గ్రామం లేకుండా, వీధి లేకుండా సువార్తల పేరుతో తిరుక్కుంటూ అడుక్కుంటోంది ఎవరు భయ్యా? దొంగే దొంగ 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 అని అరుస్తుంటే వినడానికి చాలా విచిత్రంగా ఉంది. ఆవేశం కాస్త చిరునవ్వుగా మారిపోయి ఈ మధ్య ఈయన మస్తు మాట్లాడుతాండి. అడుగు పెట్టినాం ఆక్యుపై చేయాలా ఆంధ్రప్రదేశ్ని అని. ఎవరయ్యా ఆక్యుపై చేసేది? హిందువులు ధర్మబద్ధంగా బ్రతుకుతున్నారు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి, అంతే కదా. మీరట మా ప్రసాదం ముట్టుకోరట, మీరు అడగరట, కానీ మీరు మాత్రం వచ్చేసి ఆర్థిక అసమానతల్ని చూపించేసి ఇంకో రకమైనవి చూపించి మత మార్పిళ్ళు చేయొచ్చట. మీరు చేస్తే సంసారం, ఇతరుడు చేస్తే తప్పు. ఏందయ్యో ఇది? గిట్లాంటి వాళ్ళనే కదా ఏడికైనా పోయి చూపించండి అని చెప్పాలనిపించేది. ఈయనను చూస్తుంటే మీకు కూడా అట్ట అనిపించిందా లేదా? ఏడైనా చూపిస్తే బెటర్ అని. క్రైస్తవ మిషనరీ మత మాఫియా ఈరోజు హిందువుల ప్రసాదం గురించి అడుగుతుంటే నవ్వొస్తోంది. అన్నా, వరదలు వచ్చినప్పుడు ఇంకోటి జరిగినప్పుడు హిందూ ఆలయాల నుంచే కదా ఆదుకోవడానికి సహాయ చర్యలు అందేవి. మరి అప్పుడు హిందూ ప్రసాదాలు అని తీసుకోకుండా మానరేంది అప్పుడు తింటారు? అప్పుడు ఓకేనా మీకు? కాస్తైనా విజ్ఞత ఉండాలి మాట్లాడేటప్పుడు. అరే పొద్దున్న లేస్తే కనబడ్డోనల్లా మతం మార్చడానికి మనం కదా కాకమ్మ కబుర్లు చెప్పేది. అయ్యో తప్పైపోయింది మనం వీళ్ళనంటున్నాం ఏందని చెంపలేసుకోకుండా ఎవడడిగేయ్యా ఎవడడిగాడయ్యా అని పాపం ఆయన ఏదో అమాయకంగా ఉన్నాడు కదా అని గయ్యారు చేస్తాండ్రు. మీకంటే మత మార్పిడి విషయంలో అడగడంలో అడుక్కోవడంలో ఇంకెవరైనా మించిపోయి ఉంటారా చెప్పండి? మీకు మీరే పోటీ, మీకు ఎవ్వరు రారు సాటి. అవునంటారా కాదంటారా? ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా మీ సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.